హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రశంసలు గుప్పిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యనే జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావనను రాహుల్ గాంధీ తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ ఏదైతే కోరుకుంటున్నాడో, రాహుల్ గాంధీ ఏదైతే ఆశిస్తున్నాడో ఆ రకంగా రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నట్టుగా రాహుల్ గాంధీ మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో పార్టీ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి సర్వీసెస్ని, అంటే రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాల పట్ల హైకమాండ్ చాలా సంతృప్తితో ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ కాంటెస్ట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి ఏంటంటే కులగణనకు సంబంధించిన ఇష్యూ చెప్పుకోవాలి. ఎందుకంటే కులగణన అనేది చాలా గొప్ప విషయంగా మనందరికి తెలుసు. అంటే కులగణన అంటే ఇదేదో ఒక కులానికి సంబంధించిన కులాలకు సంబంధించిన లెక్కలు కాదు. ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఆయా కులాలకు సంబంధించిన పరిస్థితులు ఏమిటి, రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, లేకుంటే ఆర్థికంగా కావచ్చు, ఆ కులాలు ఏ కులాలైనా సరే ఆర్థికంగా వాళ్ళకున్న పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు. సో కులగణన జరిపితే తప్ప ఆ కులాలకు సరైన న్యాయం జరగదు. రాజకీయ అధికారంలో వాటా రావాలి అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తేలవలసి ఉంది అని చాలా కాలంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏవైతే 3 ఉన్నాయో, హిమాచల్ ప్రదేశ్ అండ్ కర్ణాటక, తెలంగాణ, ఇందులో తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకుంది. అంటే మొత్తంగా దేశంలోని 28 రాష్ట్రాల్లో 28 స్టేట్స్ ఉంటే 28 స్టేట్స్లో మనకు మొదటి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు తీసుకొచ్చుకుంది. ఈ దేంట్లో, కులగణన విషయంలో. సో కులగణన అనేది తెలంగాణలో సక్సెస్ఫుల్గా జరిగిన కారణంగా విజయవంతమైంది. సో దీన్ని ఆదర్శంగా తీసుకొని, అంటే ఇదే మోడల్ని, తెలంగాణ మోడల్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయాలని అనుకుంటుందో, అమలు చేయాలని ప్రకటించిందో, కులగణన చేయాలని డిసైడ్ చేసిందో, అందులో తెలంగాణ మోడల్ని తీసుకోవాల్సిందిగా కూడా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని సూచించారు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా ఒక పద్ధతి ప్రకారం, ఒక సైంటిఫిక్ మెథడాలజీతో ఈ సర్వే నిర్వహించిందో, కుల గణన నిర్వహించిందో, దాన్ని అడాప్ట్ చేసుకోవాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ కోరారు. అంటే రేవంత్ రెడ్డి పట్ల రాహుల్ గాంధీకి ఉన్న విశ్వసనీయత కావచ్చు, లేకుంటే రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన సంపాదించుకున్న క్రెడిబిలిటీ కావచ్చు, ఇది చాలా అంటే డిఫరెంట్ దాంట్లో వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు, అంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య అంతరాలు ఉన్నాయనో, గ్యాప్ ఉందనో, లేకుంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా రాహుల్ గాంధీ అపాయింట్మెంటే ఇవ్వట్లేదనో బయట ప్రతిపక్షాలు చాలా ప్రచారం చేస్తున్నాయి, చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ ఇప్పుడు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య మంచి టర్మ్స్ నెలకొన్నట్టుగా మనకు అనిపిస్తోంది. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఓపెన్గా చెప్పారు, నాకు రాహుల్ గాంధీకి మధ్య ఎటువంటి గ్యాప్ లేదు, రాహుల్ గాంధీకి నాకు మధ్య మంచి రిలేషన్ ఉంది అని కూడా ఆయన చెప్పాడు. అది చెప్పినప్పటికీ కూడా ప్రతిపక్షాలు అండ్ సోషల్ మీడియాలో ఒక ప్రచారాన్ని కొనసాగిస్తూ వస్తున్న విషయం మనకు తెలుసు. రాహుల్ గాంధీతో అసలు ఆయన పొసగడమే లేదు, రేవంత్ రెడ్డికి అసలు అపాయింట్మెంట్ ఇవ్వడం అని చెప్తున్న దశలో చివరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్వయంగా రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకురావడం, రేవంత్ రెడ్డి తెలంగాణలో జరిపిన కులగణన విషయంలో, అంటే కులగణన అనేది ఏంటంటే ఇది సామాజిక న్యాయానికి సంబంధించిన ఒక కీలకమైన అంశంగా మనం భావించాలి. సో సామాజిక న్యాయాన్ని చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం జరగాలి అంటే, అంటే అన్ని వర్గాలకు న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా కులగణన జరగవలసింది. ఏ కులం ఎంతమంది ఉన్నారు అని తేలవలసి ఉంది, ఏ కులం వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తేలవలసి ఉంది. అప్పుడే సంక్షేమ పథకాలు ఏవైతే ఆయా కులాలకు అందిస్తున్నామో వాటిని మరింత మెరుగుపరచడము, లేకుంటే వాటిని ఇంకా విస్తరించడము, అట్లాగే రాజకీయ అధికారంలో వాళ్ళకు సంబంధించిన జనాభా నిష్పత్తి ప్రకారం వాటా ఇవ్వడము, ఇవన్నీ కూడా సామాజిక న్యాయం కిందకి వస్తాయి. అందువల్ల ఏంటంటే సామాజిక న్యాయం డిమాండ్తో కులగణన జరపాలంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఒత్తిడి ఒకవైపు, అట్లాగే తెలంగాణలో ఒక మోడల్గా రేవంత్ రెడ్డి సాహసోపేతంగా, చిత్తశుద్ధితో అండ్ రాహుల్ గాంధీ చెప్పిన మాటను నిలబెట్టుకోవడంలో
రేవంత్ రెడ్డి సక్సెస్ కావడం అనేది హైకమాండ్ దగ్గర ఆయన గ్రాఫ్ను పెంచడానికి పనికొచ్చింది. థ్యాంక్ యూ.